హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టు, పల్లీలు, కొబ్బరి చట్నీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో చూసే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సింపుల్గానే చూపించాను. ఒక గ్లాసు పెసర్లు నానబెట్టి పెట్టేశాను. 1.5 గ్లాస్ వచ్చేసి బ్రౌన్ రైస్ నానబెట్టి పెట్టేశాను. రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. ఈ రెండు 3 సార్లు కడిగేసి ఈ విధంగా నానబెట్టి పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, 1 ఇంచు అల్లం అనేది అల్లం అనేది ఇంకొంచెం ఎక్కువనే వేసుకున్నాను అన్నమాట. కొంచెం ఉప్పు, ఈ విధంగా అన్నీ కడిగి కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు గ్రైండర్ దగ్గరికి వెళ్ళి గ్రైండర్ అనేది ఆన్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి జీలకర్ర అనేది వేసేసుకున్నాను అన్నమాట. తర్వాత అల్లం ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగా మెత్తగా విరిగిపోయి రాత్రి కూడా స్టక్ అవుతాయి. కానీ ఈ విధంగా గిన్నె అనేది తీసుకుంటూ మనం మెత్తగా మెదగనియాలి. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండర్లో మెత్తగా వేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా చూడండి. మెత్తగా రుబ్బిన తర్వాతనే నానబెట్టుకున్న పెసర్లు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా గాలిచ్చి వేసుకోండి. పెసర్లు వేసేసిన తర్వాత బ్రౌన్ రైస్ బియ్యం కూడా వేసేస్తున్నాను అన్నమాట. మధ్యలో స్టక్ అవుతూ ఉంటుంది. వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా అనేది రుబ్బేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 వేసేసాను. బాగా ఈ విధంగా మధ్యలో వాటర్ వేసేసి మనం ఈ విధంగా దాని మీద ఉండే మూత పెట్టేసి మనం ఏ పని చేసుకున్నా కానీ మెత్తగా అనేది రుబ్బేస్తుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మెత్తగా రుబ్బేసింది పెసరట్టుకు అనేది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తోడేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఒక గిన్నెలోకి తోడేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి చూడండి, నలుపుతుంటేనే మనకు పిండి అనేది ఏ విధంగా మెత్తగానే వచ్చేసిందో ఆ విధంగా రుబ్బేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి చట్నీకి వచ్చేసి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేయించేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొబ్బరి ఫస్ట్ వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత పల్లీలు వేసాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 4-5 పిచ్చలు చింతపండు కూడా నానబెట్టి వేసేసుకున్నాను అనమాట. ఉప్పు కూడా వేసేసాను. ఈ విధంగా వాటర్ వేసేసి మెత్తగా అనేది పట్టేసుకోవాలి చట్నీ అనేది. ఇప్పుడు పెసరట్టుకు రుబ్బు పెట్టిన దాంట్లోకి కొంచెం వంట సోడా అనేది వేసేస్తున్నాను. వంట సోడా వేసేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద దోస పెంక అనేది పెట్టేసుకోవాలన్నమాట. దోస పెంక ఎంత మంచిగా కాలితే అంత మంచిగా అనేది మనకు పెసరట్టు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వేడి అయ్యిందనమాట పెసర పెంక అనేది. ఇప్పుడు గెరెట్ అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసి మనం పెంక అనేది బాగా కాలింటుంది కాబట్టి మనం పతలాగా కావాలంటే పతలాగా, మందం కావాలంటే మందంగా చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట. మెయిన్ మనకు కావాల్సింది దోస పెంక అనేది వేడిగా ఉంటేనే మనకు పెసరట్టు అనేది పతలాగా వచ్చేస్తుంది, కరకరలాడుతూ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి నేను ఆయిల్ అనేది వేసేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసిన తర్వాత మనం రౌండ్గా మొత్తం అంతా కాలిన తర్వాతనే ఈ విధంగా తీసేసుకోండి. ఒక్క రవ్వ కాలితే మాత్రమే ఇది మొత్తానికి లేసి వస్తుంది. ఆ తర్వాత చూడండి, ఒక్క రవ్వ మనం ఈ విధంగా లేపేసరికి మొత్తం అంతా వచ్చేసింది. చూడండి, పెసరట్టు అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేసి పెడితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. చూడండి, వేడి పెసరట్టు అనేది రెడీ అయినాయి. పల్లీలు, కొబ్బరి చట్నీ, పెసరట్టు రెడీ అండి. చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకుంటే కనుక. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు
ఒక దాంట్లోకి కొన్ని వాటర్ వేసేసి పల్లీలు దాంట్లోకి మనకు గట్టిగా కావాలంటే గట్టిగా లూజుగా చట్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టేసి ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసుకొని చట్నీ రెడీ చేసుకుంటే కనుక తినేదానికి మంచిగా కమ్మగా రుచిగా ఉంటాయి. ఈ విధంగా పెసరట్లకి వేసుకొని తింటే కనుక మరింత కమ్మగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అనేది మరికొందరికి వెళ్తాయి అన్నమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చాలా కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.